పూజ్య గురుదేవులకు ప్రణామాలు. సోదరులందరికీ నమస్కారాలు. ఈ సంవత్సరం పొడవునా మనం పూజ్య బాబూజీ మహారాజ్ 125వ జయంతి ఉత్సవాలను జరుపుకుంటున్నాం. అలాగే భారతదేశం అంటేనే ఎన్నో పండుగలు, పెద్దవి చిన్నవి కలిపి. ప్రతి నెల బంధుమిత్రులందరూ కలుసుకుంటూ సంతోషంతో ఉత్సాహంతో జరుపుకునే విశిష్టమైన పండుగలు ఎన్నో ఉన్నాయి. మరి పండుగలు అంటేనే తీపి వంటకాలు, విభిన్న రుచులు, అవసరమైన దానికన్నా మరింత ఎక్కువగా ఆహారం తీసుకునే సందర్భాలు. అటువంటి ప్రత్యేకమైన రోజులలో మనం పాటించాల్సిన జాగ్రత్తలను గురించి, ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనల్ని మనం సంరక్షించుకుంటూ పండుగలను ఆస్వాదించేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి కొన్ని విషయాలను ఇక్కడ తెలుసుకుందాం. పండుగలు మన జీవితంలో ఎంతో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఈ పండుగల వేళ మనకు గుర్తుకు వచ్చేవి పిండి వంటలు, మిఠాయిలు, కొత్త బట్టలు, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, స్నేహితులు బంధువులతో పండుగలను జరుపుకోవడం, బహుమతులను ఇచ్చిపుచ్చుకోవడం. ఇలా ఈ పండుగలు ఆనందంతో పాటు మన మానసిక, శారీరక ఆరోగ్యాన్ని సైతం ప్రభావితం చేస్తాయి. కనుక సంబరాల వేళ స్వీయ జాగ్రత్తలు, బుద్ధిపూర్వక, హృదయపూర్వక ఎంపికల ద్వారా ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటే పండుగ వాతావరణాన్ని మరింతగా ఆనందించవచ్చు. పండుగలు మనకు ఆప్తుల మధ్య అనుబంధాన్ని, సంతోషాన్ని, సంబరాలను తీసుకొస్తాయి. ఈ సంబరాలకు ఆరోగ్య సంక్షేమాన్ని జోడించడం ద్వారా సంతోషభరిత, సమతుల్య వాతావరణాన్ని పెంపొందించుకోవచ్చు. పండుగ సందర్భంగా చేసే ప్రత్యేకమైన పిండి వంటలు, ఇతర పనుల హడావుడి, నిద్రలేమి ఇవన్నీ మన ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపిస్తాయి. కాబట్టి ఈ పండుగ సీజన్లో తీసుకోవాల్సిన ఆరోగ్య సలహాలను గమనిద్దాం. ఆహారపు అలవాట్లు. పండుగ సీజన్కు ముందే సరైన డీటాక్స్ ప్లాన్ అనుసరించి మీ శరీరాన్ని సిద్ధం చేసుకోవడం మంచిది. పండుగ సమయాలలో స్పష్టమైన లక్ష్యాలను ఏర్పరచుకోవాలి. మొదట క్రమబద్ధమైన ఆహారపు అలవాట్లు పాటించాలి. కొన్ని సమయాలలో అధికంగా ఆహారం తీసుకోవడం, స్వీట్లు, నూనె పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం, మరికొన్ని సమయాలలో చాలా తక్కువగా ఆహారం తీసుకోవడం గమనిస్తాం. అటువంటి పరిస్థితులలో కొద్దిగా నెమ్మదించి మితమైన సమతుల్య ఆహారం తీసుకోవడం మంచిది. ఆహారంలో తాజా పండ్లు, కూరగాయలు మరియు విటమిన్ సి పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి. అధికంగా నూనె ఉండే పదార్థాలను, అధిక చక్కెర కలిగిన పదార్థాలను మితంగా తీసుకోవడం మంచిది. ఫ్రై చేసినవి కాకుండా బేక్డ్ లేదా రోస్ట్ చేసిన స్నాక్స్కు ప్రాధాన్యతనివ్వండి. ఎక్కువ మోతాదులో ఆహారం తీసుకోవడం వలన అజీర్ణం, ఎసిడిటీ వంటి సమస్యలు తలెత్తుతాయి. అటువంటప్పుడు చిన్న చిన్న మోతాదుల్లో సమతుల ఆహారం తీసుకోవడం, వాము నీరు, మజ్జిగ, పండ్ల రసాల ద్వారా ఈ సమస్య నుండి మనం బయటపడవచ్చు. పండుగ సందర్భాలలో అనేక రకాల మిఠాయిలను, తినుబండారాలను తయారు చేస్తారు. ఆ సమయాలలో కొందరు అతిగా ఆహారం తీసుకోవడం చేస్తుంటారు. ఆ సందర్భాల్లో ఆరోగ్య పరిరక్షణకు తీసుకోవాల్సిన సలహాలను చూద్దాం. మొదటగా ఎక్కువగా నీరు తీసుకోవడం, రోజులో ఒక పూట ఉపవాసం ఉండడం, నూనె, తీపి పదార్థాలకు దూరంగా ఉండడం, ఆహారంలో కేవలం పండ్లు, కూరగాయలు ఉండేలా చూసుకోవడం వలన జీర్ణ వ్యవస్థను తిరిగి గాడిలోకి తెచ్చుకోవచ్చు. హెర్బల్ టీ, నిమ్మరసం వంటివి జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి. తగినంత నీరు తీసుకోవడం. పండుగ సందర్భాలలో ముఖ్యంగా పాటించవలసింది శరీరానికి తగినంత నీరు అందించడం. తద్వారా రోజంతా హుషారుగా గడపవచ్చు. రోజుకు 3 లేదా 4 లీటర్ల నీరు తీసుకోవడం, ఇంకా కొబ్బరి నీళ్లు, మజ్జిగ, చెరుకు రసం, ఇతర పండ్ల రసాలు వంటివి తీసుకోవచ్చు. కూల్ డ్రింక్స్, కాఫీ, టీ మితంగా తీసుకోవాలి. ఆల్కహాల్, కెఫీన్ పానీయాలకు దూరంగా ఉండడం మంచిది.
డయాబెటీస్ వ్యాధి గల వారికి సూచనలు. షుగర్ వ్యాధి గలవారు మిఠాయిలను మితంగా తీసుకోవడం, షుగర్ లెవెల్స్ పరీక్షించుకోవడం ముఖ్యం. వారిలో ఒకవేళ షుగర్ లెవెల్స్ పెరిగినట్లయితే నీరసం, వాంతులు, కళ్ళు తిరగడం వంటి లక్షణాలు కలుగుతాయి. అటువంటప్పుడు వెంటనే వైద్య సలహా తీసుకోవడం మంచిది. సరళమైన వ్యాయామాలు. పండుగల వేళ మాత్రమే కాకుండా ప్రతిరోజు కొంత సమయం శారీరక వ్యాయామానికి కేటాయించడం మంచిది. సరళమైన శారీరక వ్యాయామాలు శారీరక ఒత్తిడిని తగ్గించి జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయం చేస్తాయి. యోగా, ప్రాణాయామం వంటివి మానసిక, శారీరక సమతుల్యతకు దోహదం చేస్తాయి. కృతజ్ఞతాపూర్వక ప్రార్థన. పండుగ సమయాల్లో పండుగ ఉద్దేశాలైన భక్తి, కృతజ్ఞతా భావాలను కలిగి ఉండడం, కుటుంబ సభ్యులందరూ కలిసి ప్రార్థించడం వంటి విధానాలను అవలంబించాలి. ఇది కుటుంబ, సామాజిక సామరస్యతకు దోహదం చేస్తుంది. ఆలోచనాత్మకమైన, అర్థవంతమైన బహుమతులను ఇచ్చిపుచ్చుకోవడం మన బంధాలను గట్టిపడేలా చేస్తుంది. కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడుపుతూ ఆడంబరాలకు ప్రాధాన్యతనివ్వకుండా ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ గడపండి. నిద్ర యొక్క ప్రాముఖ్యత. వ్యర్థాలను తొలగించడంలో నిద్ర చాలా కీలక పాత్ర పోషిస్తుంది. రోజంతా వివిధ పనులతో అలసిన శరీరానికి, మనసుకు తగినంత నిద్ర అవసరం. నిద్ర శారీరక, మానసిక విశ్రాంతిని కలుగచేసి శరీరం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. శరీరాన్ని డిటాక్సిఫై చేసి ఫ్రెష్గా ఉండేలా చేస్తుంది. అందువల్ల పండుగ సమయాలలో రోజుకు 7 లేదా 8 గంటల నిద్ర ఉండేలా చూసుకోవాలి. భావోద్వేగ నియంత్రణకు ధ్యానం. అవగాహన ద్వారా అధిక వ్యామోహాన్ని, చిత్త చాంచల్యతను నియంత్రించి మితత్వాన్ని పాటించడం ద్వారా శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. భావోద్వేగాలను సరిగా విశ్లేషించడం, మానసిక నియంత్రణ ద్వారా మానసిక సమతుల్యాన్ని పొందగలం. సరళ విధానాలైన ధ్యానం, యోగా వంటివి మనకు ఈ అంశంలో సహాయం చేస్తాయి. హార్ట్ఫుల్నెస్ ధ్యానం, నిర్మలీకరణ ద్వారా క్రమబద్ధీకరణ జరిగి మానసిక, శారీరక నియంత్రణను, తద్వారా ఆరోగ్యాన్ని పొందగలం. దీపావళి పండుగ సమయంలో ప్రత్యేకంగా తీసుకోవలసిన జాగ్రత్తలను చూద్దాం. ఎలర్జీ సమస్య కలవారు కాలుష్యం బారిన పడకుండా పూర్తిగా కప్పి ఉంచే కాటన్ దుస్తులను ధరించడం మంచిది. ఆస్తమా వ్యాధి కలవారు ముందు జాగ్రత్తగా మాస్కులను, ఆస్తమా తీవ్రతరం కాకుండా మెడిసిన్ వాడడం చేయాలి. పెద్ద వయసు వారు టపాసుల నుండి వెలువడే శబ్ద కాలుష్యానికి గురి కాకుండా ఇయర్ ప్లగ్స్ వంటివి వాడడం మంచిది. పై విధంగా ఆధునిక శాస్త్రీయ పద్ధతులను మన ప్రాచీన విధానాలకు జోడించడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం పొందడమే కాక వ్యక్తిగత ఆరోగ్యానికి, పండుగల సంబరాలకు మధ్య సమన్వయం సాధించవచ్చు. మన సాంప్రదాయ పండుగలను భక్తి శ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకుంటూనే మన విలువైన ఆరోగ్యాన్ని కూడా సంరక్షించుకోవచ్చు. అందరికీ దీపావళి శుభాకాంక్షలు.